డాక్టర్ గారు, ఇంతకు ముందు సెకండ్ హ్యాండ్ పొగ గురించి మాట్లాడుకున్నాం. మరి థర్డ్ హ్యాండ్ పొగ కూడా ఉంటుందా? ఉంటే దాని గురించి వివరించరా? నమస్తే అండి. చాలా మందికి ఈ ఫస్ట్ హ్యాండ్ పొగ, సెకండ్ హ్యాండ్ పొగ అంటే తెలుసు. కానీ థర్డ్ హ్యాండ్ పొగ అనేటప్పటికి కొంచెం ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే ఈ థర్డ్ హ్యాండ్ పొగ ఏంటి అని కొంచెం సర్ప్రైజ్ అవుతారు. కానీ ఈ థర్డ్ హ్యాండ్ పొగ అంటే ఒక వ్యక్తి ఈ బార్కి వెళ్తాడు, లేకపోతే పబ్కి వెళ్తాడు. అక్కడ ఈ సిగరెట్లు కాల్చే వాళ్ళు చాలామంది ఉంటారు. లేకపోతే ఒక బార్కి వెళ్ళినప్పుడు, ఒక హోటల్కి వెళ్ళినప్పుడు సిగరెట్లు కాల్చే వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ పొగ అంతా వాళ్ళ బట్టలకి అది అంటుకుపోతుంది అన్నమాట. అంటే అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ అబ్జర్వ్ చేసుకుని వాళ్ళు ఆ హోటల్ నుంచి, ఆ బార్ నుంచి వచ్చేసి ఇంటి దగ్గర ఆ బట్టలు తీసి హ్యాంగర్కి తగిలిస్తారు. ఆ హ్యాంగర్ నుంచి ఇప్పుడు వచ్చే పొగ అంటే ఆ స్మెల్ ఇప్పుడు కొంతమంది గమనించే ఉంటారు. మీరేంటి హోటల్కి వెళ్ళారా, లేకపోతే సిగరెట్ తాగి వచ్చారా అని కొంతమంది అడుగుతూ ఉంటారు, ఈ మగవాళ్ళని, ఆడవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట. అది ఈ పిల్లలు ఉంటారు ఇంట్లో, అట్లాగే లేడీస్ ఉంటారు, అట్లాగే ఇంకా చాలామంది ఉంటారు. ఆ గదిలో ఈ బట్టల యొక్క పొగ వస్తూ ఉంటుంది అన్నమాట. ఈ పొగని పీల్చడం వల్ల దీన్నే థర్డ్ హ్యాండ్ పొగ అంటారు. ఈ పొగను పీల్చడం వల్ల కూడా వ్యాధులు సంక్రమిస్తాయి అని ఇప్పుడు శాస్త్రజ్ఞులు ఈ రీసెంట్గా కనుక్కోవడం అనేది జరిగింది.